నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పర్వతాపూర్ గ్రామం లక్ష్మీనగర్ కాలనీలో దేశాగోని శ్రీనివాస్ గౌడ ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాల నుండి దుర్గామాత నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారు తొలి రోజు బాల త్రిపుర సుందరిగాను, రెండవ రోజు గాయత్రీదేవి అవతారంలో దర్శనమివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశాగోని శ్రీనివాస్ గౌడ ఆధ్వర్యంలో అమ్మవారి మాలలు ధరించి భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దేశాగోని రఘుపతి గౌడ్, దుబ్బాక వెంకటేష్ గౌడ్, దేశాగోని మహేశ్వర్, గ్రామ ప్రజలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. రెండవ దివస ప్రదోష సమయంలో అర్పిస్తున్నాము. మా కుటుంబము, మా యొక్క సమాజము అందరినీ చల్లగా కాపాడి రక్షించబమ్మ అని అక్షింతలు, నీళ్లు, పల్లేరంలో పక్కకు వదిలిపెట్టండి. జై గురు జగదత్త. అమ్మవారి యొక్క బహుమతిని ఎక్కించబడుతుంది. కావున పిల్లల్ని అల్లరి చేయకుండా కూర్చోండి. అదేవిధంగా రేపటి నుంచి అన్నప్రసాదం కూడా వితరణ చేయబడుతుంది. ప్రసన్నవదనే ప్రసన్నమూర్తి నిజదాస క్లేశం పాపుని సోని భవభట అంబే తుజవాజన కోడా పురవితవాచ నరహ. కొబ్బరికాయ కట్ట పెట్టి దాని చుట్టూ నీళ్ళు పూలు గంట ఉండేది లేకుండా ఆ పుష్పంతో కట్టాను. ఆరతి వాటి నీళ్ళు బోర్పు స్వహత విద్రోహి కుంకుమ అండి. సరే కట్టి నీవుదిగా మిగతా వాళ్ళు పక్కన కూర్చోవాలి. అలా అయితే మనకు నడవాలి. ఇచ్చే ఏదైనా పర్లేదు. ఇంకొకరు మందు మొత్తం అయిపోయిందా? మొత్తం అందరికి ఇచ్చారా? కొబ్బరికాయ వచ్చిన వాళ్ళు గంట సపోర్ట్ చేయండి. అందరికి వచ్చినా
శేషగిరి శ్రీనివాస్ గారు, వెంకటేష్ గౌడ్ గారు जय बोलो दुर्गा भवानी माता की मल्लोक सर जय दुर्गा भवानी दुर्गा माता की दुर्गा माता की मेरेदम्मा सरिता సరిత మదన్ గారికి ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులతో ఒక చిన్న గుర్తు వెళ్ళి వారిని ఇక్కడ రమ్మ. గత 11 సంవత్సరాల నుండి దేవీ నవరాత్రి ఉత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. దీనికి సహకరిస్తున్నటువంటి పురాతనపు మాజీ గ్రామ పంచాయతీ సర్పంచ్ గౌతమ్ గౌడ్ గారికి, మరియు మాజీ గ్రామ పంచాయతీ సభ్యులు వెంకటేష్ గౌడ్ గారికి, మరియు అలాగే ఈ గ్రామ పెద్దలందరి సహకారాలతో ఈ యొక్క దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి గత 9 రోజులు రోజు ఇక్కడ అన్నప్రసాదం ఏర్పాటు చేస్తాము. మరియు అలాగే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలు ఇచ్చేసి